నమస్కారం అండి. కూటమి ప్రభుత్వంలో సచివాలయ ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు ఇవ్వడం అనేది ఉద్యోగస్తుల పట్ల ప్రభుత్వం ఎంత చిన్న చూపు, ఎంత దిగజారుడుతనం చూస్తుందో అర్థమవుతుంది. ఎందుకంటే పెన్షన్ల పంపిణీ విషయంలో సచివాలయ సిబ్బంది టైంకి పెన్షన్లు అందించలేదని తప్పు పడుతూ ఉద్యోగస్తులను షోకాజ్ నోటీసులు ఇచ్చారంటే గురువింద గింజ సామెత గుర్తొస్తుంది. తప్పు ప్రభుత్వం పైన పెట్టుకొని కూటమి ప్రభుత్వంది తప్పై ఉండి సచివాలయ ఉద్యోగులను పైన కసి తీర్చుకోవడం అంటే వాళ్ళ మైండ్ సెట్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. గత ప్రభుత్వంలో వాలంటీర్లు ఒక్కొక్క విలేజ్కి దాదాపుగా 3-4 వాలంటీర్లు ఉండేవాళ్ళు. అది లోకల్లోనే ఉండేవాళ్ళు. అలాంటిది సచివాలయంలో ఎంతమంది సిబ్బంది ఉంటారు? ఎన్ని ఊర్లకు వాళ్ళు పంపిణీ చేస్తారు ఇన్ టైంలో? అంటే ప్రపంచం మొత్తం తనకే తెలుసు. దేశంలో మోడీ కంటే సీనియర్ మోస్ట్ నాయకుడు అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు ఈ చిన్న లాజిక్ ఎందుకు మిస్ అయ్యాడు? అంటే ప్రజలను మభ్యపెట్టడానికి ఇలాంటి చౌకబారు రాజకీయాలు చేస్తున్నాడా, లేకపోతే ఉద్యోగులపైన కసి తీర్చుకోవడానికి ఇలాంటి చౌకబారు రాజకీయాలు చేస్తున్నారా? లేదు అంటే గ్రామ వాలంటీర్లను ఎలాగో తీసేస్తున్నాం కదా, సచివాలయ సిబ్బందిని కూడా తీసేసి తమ కూటమి ప్రభుత్వంలోని ఏజెంట్లను సచివాలయంలో పెట్టుకోవాలని ఈ డ్రామా ఆడుతున్నారా అనే సందేహం ప్రజల్లో కలుగుతుంది.